ప్రజాశక్తి పాలనతో కానీ చుట్టాడా దాము పెట్టు మా దాన్ని ఒక్క నిమిషం ఓకే. కాణిపాక విజయన్ స్థానికులుగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చంద్రపురం వాహనం కొద్ది సంవత్సరాలుగా 14 గ్రామస్తులు ఉభయదారులుగా ఉన్నాం. ఈనాడు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు కొన్ని సంబంధం లేని గ్రామాలను కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కలుపుకోవడానికి ప్రతి వాహనదారులు కూడా కలపకూడదని అడ్డుపడుతున్నారు. దీనిపైన కమిషనర్ కానీ ఈఓ కానీ కలెక్టర్ గారికి కూడా కానీ ఉభయదారి చైర్మన్ కూడా కానీ అందరికీ కూడా తెలియపరిచినాం. దీనిపైన ఇంక మీదట కూడా ఏ గ్రామాలు సంబంధాల గ్రామాలని కలుపుకోవడానికి వీలు పడదు. ముఖ్యంగా ఈ ఉభయానికి 14 గ్రామాల తరపున చంద్రప్రభ వాహనానికి శాసనసభ్యులైన మురళీమోహన్ గారికి ఎటువంటి సంబంధం లేదు. ఇది దేవస్థానంది. మాకు 14 గ్రామ ఉభయదారుదే. ఇతనికి ఎటువంటి సంబంధం లేదు. ఇతను ప్రయత్నించిన దీనిపైన సంబంధం లేని గ్రామాలను కలిపిన మేము కోర్టుకు పోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. హరిజన్సులు చంద్రప్రభ వాహనం ఒకసారి చెప్పిన చంద్రప్రభ వాహన 14 గ్రామ హరిజన్సులు గ్రామ పేరు చెప్పాలి. దీనిపైన పూతలపట్టు ఎమ్మెల్యే గారు ఎటువంటి చర్చ తీయకూడదనేసి కూడా మీకు పదే తెలియపరుస్తున్నాం. గ్రామ పేరు చెప్పాలా? మీది ఏ గ్రామం నుంచి వచ్చిన 14 గ్రామాలు మీరు చెప్పండి. గ్రామం కొత్త గ్రామాలు 14 గ్రామం కాణిపాకం, చిలకంపల్లి, వడ్రాంపల్లి, కార్కంపల్లి, ఉత్తర బ్రాహ్మపల్లి, పుణ్య సముద్రం, సంతపల్లి, మారేడుపల్లి, అగరంపల్లి, 45 కొత్తపల్లి, చిగురుపల్లి, తిరువణంపల్లి, బొమ్మ సముద్రం, వాస్తువులు. ఇప్పుడు ఎవరిని కలపాలనుకుంటున్నారు? కే పట్నం, సిద్ధంపల్లి, సంతపల్లి, పైపల్లి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు కలుపుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తున్నారు. ఈవోకి అర్జీలు ఇచ్చినాము, ఈవోకు నోటీసు ఇచ్చున్నాము, ఉభయదారి చైర్మన్కి ఇచ్చున్నాము. మొన్న సోమవారం కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చినాము. అర్జీ ఇచ్చిన తర్వాత దానిపైన సాక్షి పేపర్లో కూడా వచ్చింది. మీ ఎమ్మెల్యేకి బంధువర్గాలు, ఆయన బంధువర్గాలు అంటే ఎమ్మెల్యే మీరు చెప్తారు. ఎమ్మెల్యే మమ్మల్ని పిలిపించి మమ్మల్ని ప్రెజర్ చేస్తూ ఉంటే వెయ్యాలనుకుంటా ఉంటే మేమే ఎందుకు ఎమ్మెల్యే జరిగిపోయేది? ఎమ్మెల్యే దృష్టి కదా కలవాలి కదా. అతనికి దేవస్థానానికి 14 గ్రామాలకు ఉభయానికి ఎటువంటి సంబంధం లేదు. మేము ఆయన దగ్గరికి మేము ఎందుకు పోయాము? ఈవోలు మారినా, ఎందులో స్థానిక ఎమ్మెల్యే మారినా మా దళితులకు ఎవరు న్యాయం చేయలేదు. కారణం ఏమిటంటే మా దళితులకు న్యాయం చేయని వల్ల అగ్రకుల నాయకులకు, రాజకీయ బలాలకు దేవస్థానం కూడా న్యాయం జరుగుతుంది. దానివల్ల ఈ చంద్రప్రభ వాహనానికి కూడా 1978 సంవత్సరం నుండి ఈనాటికి కూడా ఈ కొత్త గ్రామాలు కలుపుకోవడానికి వద్దని వెళ్ళిపోయిన వాళ్ళే ఈరోజు మాకు కావాలని ఎమ్మెల్యే శాసనసభ్యుల తర్వాత బంధువర్గాలు కూడా కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపైన ప్రయత్నించిన దేవస్థాన ఈవో కానీ, ఉభయదారి చైర్మన్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎండోమెంట్ మినిస్టర్ కూడా కానీ, ఎండోమెంట్ కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కానీ కలిపిన దీని గురించి బ్రహ్మోత్సవానికి లోపల పత్రికలు విడుదలైన వెంటనే ఈ 3 గ్రామాల పేరు లేకపోతే ఉంటాం. ఈ 3 గ్రామాల పేరు కలిపిన ధర్నానికి కూర్చుండేందుకు సిద్ధంగా ఉన్నాం.
ఎక్కడ ధర్నా కూర్చుంటారు? కాణిపాక దేవస్థానం ముందర, గుడి ముందర. అంటే మీరు దీనిపైన ఈ ఇష్యూ పైన కలెక్టర్ గారిని కలిశారు? మొన్న శనివారం సోమవారం నాడు కలిసిన ఏమన్నారు కలెక్టర్ గారు? కలెక్టర్ గారు చేస్తామన్నారు. ఇప్పుడు చంద్రప్రభ మాత్రమే ఇట్లా చేర్చుకునే దానికి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మిగతా దాంతో కూడా చేస్తారు? ఇవి కానీ చేరితే ఈ చంద్రప్రభ వాహనంలో చేరితే మిగతా కుల వారసులు కూడా మమ్మ కూడా వాళ్ళు చేరుకున్నారు కూడా మమ్మల్ని చేర్పించండి అని వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు, తిరుగుతూ ఉన్నారు. ఉభయదారు అధ్యక్షుడు ఎవరికి పర్మిషన్ ఇవ్వడా. అంటే గురించి ఉభయదారుల అధ్యక్షుడు ఏమంటారు? ఉభయదారు అధ్యక్షుడు ఇప్పుడు ఎమ్మెల్యే ఈ పక్కన అనుకో, ఇప్పుడు ఉభయదారుల అధ్యక్షుడు ఏమంటున్నారు? ఉభయదారు అధ్యక్షుడు వేరే ఎవరును కలపకూడదు. గత పూర్వకాలం నుండి ఈనాటి వరకు ఎవరు ఏ గ్రామాలు ఉందో వాళ్ళే ఉండాలి అని ఉభయదారు అధ్యక్షుడు కూడా పర్మిషన్ ఎవరికి ఇవ్వడం. ఎమ్మెల్యే మీద కోపం అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఎమ్మెల్యే జరిగిపోతారు. నేను అడగతాను, నేను నిలుస్తాను, నేను ఆ ఫోన్లు చేసేది బెదిరింపులు. ఇతరులు వాళ్ళ గ్రామానికి టీడీపీ నాయకులు అచ్చిపోతే ఇతను పిలిపించిపోయి 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్టేషన్ కాడ పోలీసులు కూర్చొని పెట్టారు. అతను ఏం తప్పు చేసినాడు? ఈ పొద్దు అతను కూర్చొని పెట్టాడు. ఈ పొద్దు నేను ప్రెస్ మీటింగ్లో ఉండానని రేపు నా పైన దృష్టికి వస్తారు పోలీసులు. 79 సంవత్సరం నుండి మా తండ్రి గోవిందయ్య బ్రహ్మోత్సవం 11 ఏళ్ళుగా చేసినాడు. ఈనాడు సంబంధం లేని వారిని కలుపుకోవడానికి నువ్వు ఎవరయ్యా ప్రయత్నించేది? అంటే మీ టీడీపీ వాళ్ళకు భయపడి లొంగిపోతే ఉండేది, లేకపోతే పోలీసు వాళ్ళకి చెప్పి స్టేషన్ కాడ కూర్చొని బెదిరింపులు పెట్టి తిండి లేకుండా కూర్చొని పెట్టేదా మమ్మల్ని? దేవస్థానానికి స్థానిక ఎమ్మెల్యేకు ఈ 14 గ్రామ ఉభయానికి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు అట్టా జోక్యం చేసినా దేవస్థానం ఆఫీసు ముందర పత్రికలు విడుదల అయిన వెంటనే ధర్నాలు కూర్చుండేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రప్రభ హరిజన్స్ వాళ్ళు ఒకరు కలుపుకున్నా మిగతా ఉభయదారులు కూడా కలుపుకొనడానికి ప్రయత్నిస్తున్నారు. మేము వస్తాం, మేము వస్తాను. ఎవరును ఇంక మీదట వాహనదారులు 21 రోజు వాహనంలో ఇంక మీదట ఎవరును కలపకూడదు అని అబ్జెక్షన్. ఇంకో విషయం, ఇప్పుడు 100 మంది ఉన్నారు అనుకో, 100 మందిలో 50 మంది సమర్థిస్తున్నారంట కదా. దీనికి వాళ్ళు చేర్చుకున్న దానికి 50 మంది సమ్మతిస్తానంటే నేను అదే అడిగింది వాళ్ళని. మీ వాళ్ళు 14 గ్రామస్తులు ఈవో ఆఫీస్ ముందర ధర్నా కూర్చుంటాడు. ఆల్రెడీ కోర్టులో కేసు ఉందంట. ఇట్లా ఇంత ముందు గతంలో జరిగిన దానిపైన కోర్టులో కేసు చేశారు. దీని గురించి కోర్టులో కేసు లేదు. కొంతమంది దళిత సత్రాల విషయం గురించి 1958 సత్రం రికార్డుల గురించి దాని గురించి కోర్టులో రికార్డులో ఉండే సంబంధం లేకుండా కోర్టులకు పోయినారు. ఒక అతను రాజకుమార్ అనే అతను 2006లో దళిత సత్ర సేవా కమిటీని ప్రెసిడెంట్ సంఘం పెట్టుకొని అతని బంధువర్గాల్లో చేర్చుకొని ఒక సంఘ ఏర్పాటు చేసినాడు. ఆనాడు మాజీ ఓజీ కేశవులు ఇరువురు పైన ఈ ల్యాండ్ విషయాన్ని 313/5లో 5 సెంట్ల గల భూమికి రాతి మిడ్డు ఉంటే పగలగొట్టింది ఆనాడు ఈ ఓజీ కేసులే. వాళ్ళ ఇరువురు పైన 10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ వేసుకున్నారు. ఆ భూమికి హక్కుదారులకు ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళు ఇరువురు వేసుకున్నారు. రాజకుమార్ సంఘ ప్రెసిడెంట్, దేవస్థాన ఈవో జి కేసులు. సంఘానికి ల్యాండ్కు దేవస్థాన ఈవోకి ఎటువంటి సంబంధం లేదు. తరతరాలుగా 1957 సంవత్సరం నుండి ఆ భూమికి హక్కుదారులు కొండయ్య పోతే గోవిందయ్య, గోవిందయ్య పోతే గోవిందయ్య కుమారులుగా విజయన్న మూర్తిగా హక్కుదారులుగా ఉన్నాము. ఆ భూమి రికార్డు పూర్తిగా మా దగ్గర ఉంది. దానివల్ల కోర్టుకు వాళ్ళు ఇద్దరుగా పోయింటే ల్యాండ్ సొత్తు ఎవరిది? హక్కు లేకుండా వాళ్ళు కోర్టుకు పోయినా వాళ్ళకి ఏం సంబంధం ఉంది? ఇప్పుడు ఇంకో విషయం సరే, ఉభయదారుల అధ్యక్షుడు ఆయన మాట్లాడుకుంటాడు, నాకు సంబంధం లేదు దాని గురించి అనేసి అన్నాడు. ఎవరు ఎమ్మెల్యే? మీరు ఎమ్మెల్యే మీద ఆరోపిస్తున్నారు కదా, ఎట్లా ఆరోపిస్తున్నారు? మాకు ఎమ్మెల్యే అడుకోవచ్చు, మాకు సంబంధం కాదు నేను అడిగేది సంబంధం లేదంటే కలుపుకోవాలని ఉన్న గ్రామాలనే మేము కలుపుకోవడం ప్రయత్నించాము కదా.
ఇప్పుడు అధ్యక్షుడు చెప్తే ఉభయదారుల అధ్యక్షుడు చెప్తే అధ్యక్షుడు 14 గ్రామ ఉభయదారులు 21 వాహనాలదారులు ఉన్నారు. వాళ్ళ అనుమతి లేకుండా అధ్యక్షుడు పర్మిషన్ ఇచ్చిన మీటింగ్ పెట్టిన రోజే మొన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా అధ్యక్షుడు కూడా ఒప్పుకోలేదు. ఈనాడు అధ్యక్షుడు కూడా నోటీసు ఇచ్చుండాము, అర్జీ ఇచ్చుండాము. అధ్యక్షుడు కూడా 90% అధ్యక్షుడు కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఎందుకు ఇప్పుడు చేర్చుకోవాలనేసి పట్టుబడుతున్నారు కొంతమంది. ఇప్పుడు మిగతా 3 గ్రామాలు ఉన్నాయి కదా, ఇప్పుడు 14 గ్రామాలు ఉన్నాయి. మిగతా 3 గ్రామాల వాళ్ళు ఎందుకు చేరాలనేసి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. వాళ్ళు టీడీపీ నాయకులు, టీడీపీ వర్గాలు, స్థానిక ఎమ్మెల్యే టీడీపీ క్యాండిడేట్, వాళ్ళ బంధు వర్గాలు వాళ్ళని కలుపుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని కలుపుకోవడానికి ఈ వాహనానికి వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉభయదారుగా రావడానికి వాళ్ళకి దీన్ని వదిలేసేయండి, వాళ్ళు కూడా ఉంటుంది పొలిటికల్ పరంగా. ఇది కాకుండా వేరే అంశాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళని